దీని ఫస్ట్ ఏమన్నా ఇలా చేస్తానండి యాక్సెప్ట్ చేయలేదన్న. చాలా సంవత్సరాలు బతిలాడితే వాళ్ళ కండిషన్ మీద యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ పేర్లు ఆ కుటుంబస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఎవరిని వాడొద్దు, మా అసలు ఏం జోలు తేవద్దు అనేసరికి తేవద్దని చెప్పారు. ఆ తర్వాత ఇక మేము అట్లనే చేసినాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ అంటే ఇంకా వాళ్ళు కొంచెం ఆ బాధ ఉన్నదన్న, అండ్ రీగ్రెట్ అయితే ఉన్నదన్న. అది వాళ్ళకైతే బాధ ఇచ్చిన ఏడు కొంచెం ఫోన్ చేసి ఏడ్చారు. మళ్ళీ అప్పటి ఇక దాని మీద వాళ్ళు బాధపడ్డారు. బాగా నితిన్ గారు గురించి నాకు తెలిసి 2 నెలల్లో కంపల్సరీ ఒక 2-3 సినిమాలు మీ నుంచి వస్తూనే ఉన్నాయి వరుసగా మంచి. దానికి తోడు బన్నీవాస్ గారి తోడు కావటం, ఇటు వంశీ గారి తోడు అవటం, అసలు ఎక్కడికో పోతుంది లిటిల్ హార్ట్స్ కానీ ప్రతిదీ కూడా బాగా మంచి హ్యాట్రిక్ కొడుతుంటున్నారు. బడ్జెట్ పరంగా చూసుకుంటే చాలా తక్కువనే వినిపిస్తుంటుంది. నిజంగా ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది అంటే మీరు ఎంత పెట్టారు ఏంటి అసలు? సార్ అంటే నేను కొన్ని రివ్యూస్ చదివాను సార్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అని పెట్టారు. గుడ్ అంటే ఆ సినిమా బడ్జెట్ దానికి ఎంత కావాలో అంత సరిపోయినట్టు. సో దానికి ఎంత కావాలో అంత జరిగింది సార్. అండ్ ఆల్సో ఆ డిసిప్లిన్ ఉంది కాబట్టి ప్రొడక్షన్లో ఇవాళ ఎన్ని ప్రాజెక్ట్స్ టర్న్ అవుట్ అవుతూ ఆ బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది సార్. లేదు అంటే దీన్ని మనం ఇప్పుడు హైదరాబాద్లో పెట్టి సెట్టింగ్స్ వేసి తీస్తే న్యాచురాలిటీ ఫీలింగ్ కూడా రాదు కదా. సో దీన్ని వీ ప్రొడ్యూస్ ఇట్ నాట్ మరీ ఏదో చీప్ బడ్జెట్ కాదు సార్. ఒక స్మాల్ ఫిల్మ్ ఏ బడ్జెట్లో చేయాలో ఆ బడ్జెట్లో చేసాం. అండ్ ప్రమోషన్స్కి ఆల్మోస్ట్ ఒక సినిమా బడ్జెట్లో సగం ప్రమోషన్స్ కూడా వీఆర్ స్పెండింగ్ నౌ. లాస్ట్ ఇయర్ ఇదే చోట కూర్చున్నాం మేము. అప్పుడు కూడా మేము థియేట్రికల్ సినిమానే అన్నాం. అప్పుడు February 14th, 2025 సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. కానీ మీకు తెలిసింది కదా 15 ఏళ్ళు లేట్ అయినా కదా, ఇంకొంచెం లేట్ అవుతూ వచ్చి ఇవాళ రిలీజ్ అయిందండి. అండ్ ఆల్సో వన్ సెకండ్ అండి. సో మీరు అన్నారు ఏమైనా చేంజెస్ చేశారా అని చెప్పి. కొన్ని చేంజెస్ అయితే మీడియా వాళ్ళు కొంతమంది అన్నారు క్లైమాక్స్లో ఇంకా ఏం జరిగింది అని క్యూరియాసిటీతో. ఆ ఊరిని నేను చూపించిన, మీ ఊర్లో మీకు చూపించిన, ఆ ఊరు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది, దాన్ని ఇష్టపడడానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బన్నీ వాళ్ళంతా కూడా మాట్లాడారు. సో దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఏం చెప్తారు మీరు? మా ప్రాఫిట్ ఇంకా నేను చెప్పలేదు, ఎందుకంటే వస్తుంది 100%. ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ద ప్రాఫిట్. అండ్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్లో మధ్యలో ఏంటంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యాం బికాస్ ఆఫ్ ఓహో ఇప్పుడు జనాలు థియేటర్కి రావాలంటే ఒక పెద్ద విజువల్ వండర్ ఉండాలి, ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యాము. అట్లాగే ప్రూవ్ అయింది కూడా ఆ టైంలో. చిన్న మంచి సినిమాలు కొన్ని వచ్చి కూడా ఆడలేదు. స్లోగా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ జనాలు మంచి సినిమా ఉంటే థియేటర్కి వస్తున్నారు. బట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నైజాం అంటే ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్. కింద కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇది ఆంధ్ర సైడ్ ఎస్పెషల్లీ ఇంప్రూవ్ అవ్వాలి ఇంకాని. బట్ గుడ్ దట్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ వేవ్ అయితే జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే ఇవన్నీ కూడా ఒక స్పెషల్ కంటెంట్స్. ఇవన్నీ కూడా ఈరోజు రాంబాయ్ అవ్వచ్చు, మనం లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వెరీ గుడ్ కంటెంట్స్ ఉంటే మాత్రం టర్న్ అవుట్ అవుతున్నారు. బట్ నాట్ లైక్ అంటే ఒక రేషియోలో ప్రతి బిజినెస్లోనూ గ్రోత్ వస్తుంది కదా, అట్లాగా థియేటర్కి రావాల్సిన ఆడియన్స్ గ్రోత్ అయితే ఇంకా రావాలి. బట్ ఇట్ స్టార్టెడ్, దట్ ఇస్ అ గుడ్ పాయింట్. వేణు గారు సినిమా అంతా చూసి నమ్మేమండి. బోస్ రైటింగ్లోనే వెంకన్న క్యారెక్టర్ని, ఆ వెంకన్న క్యారెక్టర్ యొక్క సైకో అనాలిసిస్ని ప్రాపర్గా ముందు అంటే ఫస్ట్ సీన్ నుంచే ఆయన ఇంట్రడక్షన్ చేసిన ఫస్ట్ సీన్ నుంచే మేనిఫెస్ట్ చేసిన విధానం ఏదైతుందో అది క్లైమాక్స్ నమ్మేలాగా రూట్ చేసింది అది. సో మాకు కొంచెం భయం ఉండింది నాకు, అరే ఇది అంటే ఇంకా ఏదన్నా ఆల్టర్నేట్ ఆలోచిద్దామా అని ఒక 10% భయం ఉండేది. ఒకరోజు సాయి ఫోన్ చేశారు, మన సాయి గారు ఫోన్ చేసి అన్న మీరు అదే చేస్తున్నాం, అదే బాగుంది అంటే వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రోజు స్టోరీ విన్న తర్వాత పెట్టుకొని ఒక కొంచెం ఎందుకో వేణుగారు డైరెక్టర్ కాన్ఫిడెంట్ ఉన్నాడు. నాకే ఒక 10% కొంచెం ఇంకేదన్నా ఆలోచిద్దామా, మరి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదని ఒక అది ఉండేది అనమాట. బట్ సాయి గారు ఆ రోజు లేదు మీరు డైరెక్టర్ ఏదైతే అనుకున్నారో, ఏదైతే మీరు నమ్ముతున్నారో అదే చేయండి, మీ వెనకాల మేముంటాము, 100% ఇది హార్ట్ ఈటింగ్ అని ఫస్ట్ అతను మాకు ఇచ్చాడు ధైర్యం. ఆ ధైర్యంతోనే మేము ముందుకు వచ్చినాము. థ్యాంక్ యూ. డైరెక్టర్ సాయి మేడం, మీరు చూస్తే ప్రీ రిలీజ్ లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమో అలా ఓపెన్ గా ఉండకూడదు. సో ఏంటి నేర్చుకుంటారా, ఇట్లానే ఉంటారా? ఏమో మేడం, నాకు వచ్చినట్టు మాట్లాడతాం మేడం. జూనియర్ పోసాని మేడం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం మేడం. అంటే ఇప్పుడు
ఇది నాకు కొత్తగా మేడం, అంటే బేసిక్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. నీ సహజత్వాన్ని అసలు పోనీయకు నువ్వు. అది ఇండస్ట్రీ అయినా ఎవరైనా కూడా నిజాయితీని ఎవరైనా ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ యువర్ బ్రాండ్ అంతే. చైతు జోనర్, ఈ రోల్ చేయడానికి నేమ్ ఎంత వస్తుందో నెగిటివిటీ కూడా అంతే వస్తుంది. సో మీకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? అంటే యాక్సెప్ట్ చేసే ముందు అనుకుంటాం కదా నేను చేయగలుగుతున్నా లేదు, ఎందుకంటే చాలా విలనిజం అది. అసలు యాజ్ ఏ ఫాదర్ అయితే మాత్రం అట్లుంటారా అనిపిస్తుంది. బట్ కులాల విషయంలో కావచ్చు, ఎట్లయినా పిల్లల్ని చంపేస్తున్న ఫాదర్స్ కూడా ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చెయ్యాలి ఆ నిజాన్ని. సో మీకు చెప్పినప్పుడు ఏమనిపించింది? నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ రోల్. ఆ కుంటుకుంటూ ఆ యాస, అండ్ నేను 20 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాను. సో నాకు వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ అనిపించింది. క్లైమాక్స్ గురించి వాళ్ళు చెప్పారు నాకు. ఐ ఎక్స్పెక్టెడ్. నాకు రెగ్యులర్గా ఫోన్ కాల్స్ మెసేజ్ వస్తున్నాయి. దే ఆర్ హేటింగ్ వెంకన్న బట్ దే ఆర్ లవింగ్ ద యాక్టర్. నెగటివిటీ వస్తుందని తెలుసు, బట్ యాజ్ అన్ యాక్టర్ బోస్ గారు రాసుకున్న కథకి న్యాయం చేయడం నా పని. ఐ థింక్ దట్స్ వాట్ ఐ డిడ్. ఫస్ట్ పాయింట్, వీడేదో మా డబ్బులు తగలబెట్టడానికి దుష్ట యత్నంతో వచ్చాడు ఇక్కడ మా దగ్గరికి అని చెప్పి. అర్థం కాక చాలా సినిమాలు ఎగిరిపోతాయి, చాలా కథలు యాక్సెప్ట్ చేయలేక కొన్ని కథలు ఎగిరిపోతాయి. ఈ కథను మీరు యాక్సెప్ట్ చేయించుకోవడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి? అలాంటి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం అప్పుడున్న జీవన స్థితిగతులు, సామాజిక స్థితిగతుల మధ్యలో అలాంటి మారుమూల ప్రాంతంలో జరిగిన ఒక అరాచకం ఈ కథ. అలాంటి కథని ఈ విధమైన ఒక టీర్ఫుల్ లవ్ స్టోరీగా తయారు చేయడంలో మీరు మీ ఛాలెంజెస్ ఏంటండి? రియల్లీ ఐ వాంటెడ్ టు నో. సార్ నేను రాసుకున్నప్పుడు పేపర్ మీద పెట్టినప్పుడు మంచిగా ఉన్నది సార్, కానీ అక్కడ ఉన్న అది సందర్భం ఉన్నది కదా సార్, అది చాలా ఎమోషనల్ సార్. అది నేను తీసేటప్పుడు కానీ ఇది కానీ నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్. వాళ్ళ అంటే ఆ బాధిత కుటుంబాలు కానీ వాళ్ళని అదొక్కటి నేను అది ఒక్కటి ఒప్పించుకుంటే వాళ్ళతోని నేను ఇది పండిపిస్తారు, జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు, మనసు కానీ హృదయం కానీ చెలించిపోతుంది రబ్బా అని చెప్పేసి గట్టిగా అనుకున్నా సార్. వాళ్ళెమ్మటి తిరిగినా అదే నాకు టాస్క్ సార్. వాళ్ళ ఎమ్మటి పడటం, వాళ్ళని అడగటం కానీ వాళ్ళని అంటే వాళ్ళు మళ్ళీ అంటే మేము బయటకు వస్తే మా పరువు పోతుంది, మేము నలుగురిలో మళ్ళీ తలెత్తుకోలేము, ప్లీజ్ దండం పెడతా అని చాలాసార్లు బతిలాడారు. కానీ వాళ్ళని ఇట్లా సంవత్సరాలు దిగేసరికి వాళ్ళు నా బాధ అర్థం చేసుకొని ఒకటే మాట అన్నారు, పిల్లగా నువ్వు ఎవరిని చెప్పకు, మా పేరు రావద్దు, మా ఏం పేరు రావద్దు, నువ్వు చేసుకో, కానీ మా మొఖాలు గీకాలు ఏం వాడవద్దు, ఫోటోలు గిట్టోలు ఏం వాడవద్దు అని చెప్పారు సార్. అది నాకు ఇక ధైర్యం వచ్చింది సార్. చలో ఏం కాదు భయ అని చెప్పి అనుకున్నాను సార్. కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్లో ఒరిజినల్ ఫోటో వేస్తే అదిరిపో బాధ అనిపించింది, కానీ వాళ్ళు అవి కూడా ఇవ్వలే. బతిలాను ఫోటోలు వాడుకుంటుంటే వద్దొద్దు అన్నారు. సరే అని చెప్పేసి ఇదే సార్ ఆ క్లైమాక్స్ అట్లా వేసింది సార్. మన ఏదైతే రైటింగ్ ఉందో దాన్నే వాళ్ళని వాడుకుంటా. సాయి గారు పేరు చెప్తే షాక్ అయిపోతారు కదా. మరి నెక్స్ట్ రాసుకున్నదా లేదంటే అది కూడా ఎవరిదన్నా? లేదు అన్న, అంటే ఫస్ట్ నార్మల్గా ఆలోచించి లేదన్నా నెక్స్ట్ది మంచి లేదన్నా రాసుకున్నదే. వంశీ గారు సార్, యాక్చువల్లీ మీరు ఈ స్టోరీ పిక్ చేసుకున్నప్పుడు మెయిన్గా ఇందులో 2 పాయింట్లు మీకు నచ్చి ఈ స్టోరీని పిక్ చేశారని నేను విన్నాను. ఒకటి సురేష్ బాబులి గారి పాట, ఇంకొకటి రాజు చెప్పిన లాస్ట్లో డైలాగ్. ఇది నిజమేనా సార్? నేను విన్నది నిజమేనా? అంటే మీ నాన్న వదిలేస్తానని అనుకున్నాడేమో, నేను వదలను అన్న ఒక పర్టికులర్ ఆ డైలాగ్ మీకు బాగా నచ్చి ఈ సినిమా మీద మగ్గు చూపించారని విన్నది నిజమేనా సార్? ఒక డైలాగ్ ఒక పాట కరెక్ట్. అంటే ఫస్ట్ టైం నేను మూవీ చూసినప్పుడు కూడా ఆ డైలాగ్ వినంగానే క్లాప్ చేశాను. అటు అందరూ కొంచెం దాన్ని అలా ఆ వేలో తీసుకెళ్తూ ఉన్నారు కదా సార్. అంటే దానివల్ల చాలా మంది లైక్ కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అదంతా జరుగుతుంది. పీపుల్ పర్స్పెక్షన్ అలా ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వాట్ యు విల్ సే అబౌట్ దట్? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒక తప్పు వాళ్ళు ఇంకొకరు బెనిఫిట్ జరిగి వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మై క్వశ్చన్ ఈజ్ ఒకటే ఏంటంటే, రేట్లు పెంచేశారు అందుకని చెప్పి పైరసీ జరుగుతుంది, అందుకని ఆ పైరసీ చూడటం తప్పు కాదు అనే ఒక చిన్న యాటిట్యూడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది. ఓకే, ఎన్ని సినిమాలకి రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఎన్ని సినిమాలకి రేట్లు తక్కువ ఉన్నాయి? అంటే ఒక 100 సినిమాలు రిలీజ్ అయితే రేట్లు బాగా ఎక్కువ ఉండే సినిమాలు మహోత 10-15 ఉంటాయి, ఒక 20-25 ఉంటాయి.
బట్ ఆ 25 సినిమాలే పైరసీ అవుతున్నాయా? ఆ 25 సినిమాలే పైరసీ అయ్యి ఆ 25 సినిమాలనే చూస్తున్నారా? లేదు కదా. మొత్తం అన్ని సినిమాలు, చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, 100 రూపాయల టికెట్ ఉన్న సినిమా అవ్వచ్చు, 150 రూపాయల టికెట్ సినిమా అవ్వచ్చు, అన్ని సినిమాలని కూడా చూసేస్తున్నారు కదా. నిజంగా ఆ మాట కరెక్ట్ అయితే మీరు రేట్లు పెంచడం వల్ల మేము చూస్తున్నామంటే చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగా చాలా కష్టపడి చేస్తారు ప్రొడ్యూసర్స్. అండ్ సెకండ్ థింగ్, అట్లాంటి ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి చేస్తారు. చాలామంది ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక టాప్ 4-5 సంవత్సరాలు తప్పితే చాలామంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆస్తులు అమ్ముకుని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలా ఇక్కడ మొత్తం డబ్బులు పోగొట్టుకుని పోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు బాధ సంగతి ఏంటి? ఈ పైరసీ వల్ల చాలా మంచి సినిమాలు కూడా రెవెన్యూ లాస్ అయినాయి కదా. అట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి మరి? అంటే ఇవన్నీ కూడా అంటే జనరల్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అంటే ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్స్కి ఏం పర్వాలేదు కొంచెం లాస్ వచ్చినాయంటే అందరు ప్రొడ్యూసర్స్ అట్లా కాదు. ప్రొడ్యూసర్స్కి ఉన్న కష్టాలు మేము మాట్లాడడం బయటకు అంతే, ఎందుకంటే ఎప్పుడో ఒక హైప్లో ఉంచుతాం దాన్ని, ఎందుకంటే ఆ గ్లామర్ అట్లాంటిది ఈ ఇండస్ట్రీలో అట్లాంటిది. బట్ షర్ట్ ఇప్తేనే తెలుస్తాయి వెనకాల మా అందరికి ఎన్ని వార్తలు ఉన్నాయనేది. ఆ వార్తలు మేము బయటికి చెప్పుకోలేము కాబట్టి. అండ్ మన ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అంత జరుగుతుంది. ఏది నేను కూడా చూస్తున్నా రీల్స్లో, చాలా రీల్స్లో పర్వాలేదు ఇదేం తప్పు కాదు అది అని చెప్పి ఎవరిని వచ్చి గట్టిగా మాట్లాడతారేమో అని చూస్తున్నాను. వీళ్ళు కూడా ఓకే అన్నింటిలాగా దీన్ని కూడా వదిలికి వెళ్ళిపోతున్నాం, కానీ జనాల్లో చాలా రాంగ్ సైకాలజీ తీసుకెళ్తుంది. అది చాలా డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటాం, అరే ఇలా అయింది అలా అయిందని చెప్పి. అదేదో ఇట్లాంటి మొదల్లో ఉన్నప్పుడే మాట్లాడితేనే బెటర్ అని నా ఓకే. మీకు ఫస్ట్ తను కొడతారు తిను కొడతారు అంటే డాడీ కొడతాడు, అలా అనిపించలేదు. అంటే రాంబాయిగా ఏమనిపించింది అని అడుగుతున్నారా లేకపోతే తేజస్విగా?